Welcome to JRTV. Now we can discuss about how to combine మీకు కుర్కుమిన్ ప్లస్ మెట్ట తామర యొక్క దుంపని మనం సంయోగ ప్రక్రియ చేసి మీకు అద్భుతంగా మనం ప్లాంట్ ప్రొపగేషన్ చేయొచ్చు. ఎందుకంటే రైజోమ్ జాతి ప్లాంట్స్ ఇవి. ఏదైనా సరే వెజిటేటివ్ ప్రొపగేషన్ బై రైజోమ్, మీకు భూమిలో ఉన్న దుంపనే మీరు ఫ్రాగ్మెంట్స్ కింద కట్ చేసి మీరు ఒక్కొక్క గ్రో బ్యాగ్లో ఒక్కొక్క ఫ్రాగ్మెంట్ కనుక మీరు ప్లాంటేషన్ కనుక చేస్తే అద్భుతంగా మీకు మంచి ఇది చిలుకాకు పచ్చ రంగులో ఈ విధంగా మీకు బిగ్ సైజ్ అరటికి ఏ విధంగా అయితే ఆకు మీకు ఉద్భవిస్తుందో అదేవిధంగా మీకు ఈ ప్యారెట్ గ్రీన్ కలర్లో మీకు లీఫ్ వస్తుంది. సో ఇది కమర్షియల్గా మనకి ఎన్నో విధాలుగా మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది వాతావరణంలో ఉన్న అత్యధిక వేడిమిని, గ్లోబల్ వార్మింగ్ ఉష్ణతాపాన్ని మీకు అబ్సార్ప్షన్ చేసుకుని మీకు అద్భుతంగా మీకు చల్లదనాన్ని ప్లస్ ఆక్సిజన్ లిబరేషన్ని మీకు కలగజేస్తుంది. ఓజోన్ లేయర్ యొక్క పెరిఫరేషన్స్ని మనం వ్యవసాయ క్షేత్రాల్లో రెండు కలిపి పసుపు ప్లస్ ఈ మెట్ట తామర యొక్క దుంపలు రెండు సంయోగ ప్రక్రియ కింద చేసి మనం ప్లాంటేషన్ కనుక చేస్తే మీకు ఈ దుంప జాతి మధ్య మీకు సంయోగ ప్రక్రియ మ్యుటేషన్ లేదా మీకు ఇది మీకు ఇంటర్నల్గా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చి మనకి ఎంతో అమూల్యమైన అద్భుతమైన నెక్స్ట్ ఆయుర్వేదిక్ పరమైన మనకి కుర్కుమిన్ లేదా మీకు టర్మరిక్ సొంత ఇది పసుపుని మనం సొంతం చేసుకోవచ్చు. సో మీరు ఇది చాలా సులువైన ప్రక్రియ. మనం అదే హ్యూమన్ బీయింగ్స్ కానీ ఎక్స్పెరిమెంటల్ యానిమల్స్ కానీ మీద ప్రయోగాలు చేస్తే అవి చనిపోయే అవకాశాలు ఉంటాయి. బట్ ఇది మొక్కల మీద మీకు ప్రయోగం చేస్తే మీకు మొక్క చనిపోయే అవకాశం లేదు. ఎందుకంటే దుంపజాతి మొక్క మీకు వర్షాకాలంలో మీకు మళ్ళీ ప్రాణం పోసుకుని మీకు మళ్ళీ చిగురిస్తుంది. నేనున్నాను అని మీకు ఐడెంటిఫికేషన్గా మీకు చిగురిస్తుంది. సో మీరు ఈ దుంపని మీరు వెర్టికల్గా కానీ హారిజాంటల్గా కానీ మీరు బైసెక్టింగ్ చేసి అదేవిధంగా ఈ కుర్కుమిన్ లేదా టర్మరిక్ దుంపను కూడా మీకు క్రాస్ సెక్షన్ చేసి లేదా వెర్టికల్గా చేస్తే ఈ విధంగా మీరు ఫ్యూజన్ చేయండి. అదే మీరు హారిజాంటల్గా చేస్తే ఒకదాని మీద ఒకటి బిళ్ళ మీద బిళ్ళ ఈ విధంగా పెట్టినట్టుగా మీకు మన పెట్ బాటిల్లో మూతి వెడల్పుగా ఉన్న పెట్ బాటిల్లో మీరు ఇన్సర్షన్ చేస్తే అద్భుతంగా నువ్వా నేనా అంటూ ఆకాశం అంతా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. సో మీకు ఆ సంయోగ ప్రక్రియలో మీకు నెంబర్ ఆఫ్ ఇది మెడిసినల్ వాల్యూస్ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఇది యాంటీసెప్టిక్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, డిజిన్ఫెక్టెంట్ అండ్ మీకు డిజిన్ఫెక్టెంట్ అండ్ యాంటీ ఫంగల్ అండ్ మీకు ఇది పసుపు అనేది యాంటీబయోటిక్, యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ అండ్ డిజిన్ఫెక్టెంట్ అండ్ మీకు శానిటైజ్ మీకు పరిసరాలంతా సుగంధ సుమధుర పరిమళాలతోటి వెదజల్లే అవకాశం ఉంటుంది. మీరు పసుపు కొమ్ములు కొడితే మీకు దాని యొక్క ఫ్లేవరు కొన్ని కిలోమీటర్స్ వరకు మీకు ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. అదేవిధంగా మీరు రెడ్ మిర్చి తీసుకోండి. రెడ్ మిర్చి మీరు రోట్లో పెట్టి కుమ్మితే దాని యొక్క ఘాటు మీకు కిలోమీటర్ల వరకు మీకు వ్యాపించి మనకి తుమ్ములు వచ్చేస్తాయి. ఏది ఆ ఘాటుకి ఈ నేసల్ సెప్టంలో మీకు ఫారెన్ మెటీరియల్ మీకు ఎంటర్ అవటం వల్ల మన మ్యూకోజా లెవెల్లో ఇరిటేషన్ అయ్యి మనకి బ్రెయిన్లో మీకు ట్రిగర్ జోన్ దగ్గర స్నీజింగ్ సెంటర్ దగ్గర మీకు స్టిమ్యులేషన్ అయ్యి మనకి స్నీజింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మీకు అది మీకు చిల్లీస్, రెడ్ చిల్లీస్ ఎక్కువగా పౌడరీ ఫామ్ చేస్తే ఇది మర యంత్రంలో పెట్టిన లేదా కుమ్మేసిన మీకు దగ్గు ప్లస్
తుమ్ములు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే మీరు పసుపుని మీరు దంచండి, మంచి ఫ్లేవర్స్, మంచి యాంటీబ్యాక్టీరియల్, యాంటీబయోటిక్ అండ్ యాంటీవైరల్, యాంటీ ఫంగల్ అండ్ డిజిన్ఫెక్టెంట్ అండ్ మీకు శానిటైజర్ కింద కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుంది. సో ఈ రెండు ఇది సజాతి లక్షణాలు కలిగిన విజాతి మొక్కల్ని మనం ఫ్యూజన్ లేదా రెండిటిని అటాచ్ చేసి సంయోగ ప్రక్రియ ద్వారా అద్భుతమైన విగార్ మనకి సొంతం చేసుకోవచ్చు. సో దుంపలో ఇంకా మంచి ప్రాపర్టీస్ మెరుగ్గా ఇంకా ఆక్సిజన్ లిబరేషన్ బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ని, కార్బన్ మోనాక్సైడ్ని, మీథేన్, ఈథేన్ అండ్ కార్బన్ యొక్క ఉద్గాతాలని మటుమాయం చేసి అబ్సార్ప్షన్ చేసుకుని అద్భుతంగా ఆక్సిజన్ ఫ్యాక్టరీ కింద, ఆక్సిజన్ లిబరేషన్, ఆక్సిజన్ సిలిండర్ కింద మనకి అద్భుతంగా ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ లిబరేషన్ చేసే అద్భుతమైన కల్పవృక్షం కింద మనం దీన్ని కన్సిడరేషన్ చేయొచ్చు. సో కుర్కుమిన్ అండ్ ఇది టర్మరిక్ విత్ మెట్ట తామరతోటి కాంబినేషను అద్భుతంగా సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా ప్రాక్టికల్స్ చేయాలో అద్భుతంగా చేసి చూపిస్తాం. సో మీరు సంవత్సరం పొడుగునా పచ్చగా ఉండే మొక్క మామిడి మొక్క తర్వాత ఈ మెట్ట తామర ఎక్కడ పుష్పిస్తుందో అక్కడ పసుపు వర్ణంలో, నెక్స్ట్ మన సూర్యవర్ణంలో అద్భుతంగా ఉంటుంది. ఒకటి అస్తమించే రంగు, ఒకటి ఉదయించే రంగు మంచి కుంకుమ రంగులో మంచి బంగారు వర్ణంలో కనిపిస్తుంది. అస్తమించే రంగు కుంకుమ వర్ణంలో కనిపిస్తుంది. సో ఈ రెండు మనకి టెర్రస్ మీద పెట్టుకోవచ్చు, లేదా మన ఇంటి ఎంట్రన్స్లో అటు ఒకటి ఇటు ఒకటి పెట్టుకుంటే అద్భుతమైన పాజిటివ్ రిజల్ట్స్ మనం చూస్తాం. దీనికి చాలా పెద్ద సైజు పుష్పాలు వస్తాయి. దీనికి మెట్ట తామరకి విత్తనాలు కూడా చాలా రౌండ్ షేప్లో బ్లాక్గా మనకి కనిపిస్తాయి. ఆ విత్తు చాలా అద్భుతంగా ఏది అమోఘమైన మనకి ఇది పెరీనియల్ ప్లాంట్ కింద మనకి చావులేని ఒక దుంపజాతి మొక్క కింద దాని యొక్క ప్రొపగేషన్ ఎంతో అద్భుతంగా విస్తరిస్తుంది. సో ఒక్కొక్క సీడు ఒక్కొక్క పెట్ బాటిల్లో కనుక మూతి వెడల్పుగా ఉన్న పెట్ బాటిల్లో కనుక చేస్తే అదే దుంపే సహస్ర వసంతాల జీవ పెన్నిదిగా చావులేని మొక్క కింద ఎవర్ గ్రీన్ ప్లాంట్ కింద అది రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయి. సో మీరు కుర్కుమిన్ ప్లస్ టర్మరిక్ యొక్క దుంప ప్లస్ మెట్ట తామర యొక్క దుంప వెర్టికల్గా కానీ హారిజాంటల్గా కానీ కట్ చేసి సంయోగ ప్రక్రియ ద్వారా దాన్ని ఫిక్సిటీ చేయండి. ఒక ఎసెప్టిక్ ప్రికాషన్స్ తోటి ఒక వుడెన్ స్టిక్, బ్యాంబూ స్టిక్ అడ్డుగా గుచ్చేస్తే అద్భుతంగా రెండు ఈ విధంగా సంయోగ ప్రక్రియ కాడ కలిసి ఉండి పైన ఆకులు విడివిడిగా వస్తాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ విధంగా ప్రాక్టికల్స్ చేయాలో మేము చూపిస్తాం. సో మనకి ఉదయించే సూర్యుడు, అస్తమించే సూర్యుడు మన ఇంటి పరిసరాల్లో ఉంటే ఎప్పటికీ మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ పుష్కలంగా ఉంటాయి. నెక్స్ట్ మన మామిడి ప్రతి శుభ కార్యక్రమానికి ఏమన్నా పెళ్ళిళ్ళు ప్లస్ వినాయక చవితి, నెక్స్ట్ దీపావళి, నెక్స్ట్ ధనత్రయోదశి, నెక్స్ట్ ఇది మన సంక్రాంతి, నెక్స్ట్ ఈ అమ్మవారి పండుగ, నెక్స్ట్ మన ఇది బతుకమ్మ తల్లి పండుగ, ఈ అన్నిటికీ మనం మామిడి తోరణాలు, నెక్స్ట్ వేప, ఇవన్నీ బాగా మనం అలంకరణ చేస్తాం. ఎందుకంటే మామిడి ఈజ్ ఏ 100% గుడ్ లిబరేషన్ ఆఫ్ ఆక్సిజన్. ఇది కొమ్మ నుంచి లీవ్స్ వేరు చేసిన ఇట్ విల్ లిబరేట్ 24 hours ఆక్సిజన్ లిబరేషన్ ఇస్తుందని నిదర్శనం మ్యాంగో లీఫ్లో ఉంది. అందుకనే మీరు మ్యాంగో జాతి కొమ్మనే లీవ్స్ రిమూవ్ చేసి
స్టెమ్ని పెట్ బాటిల్లో వేసి 15-20 రోజుల్లో తీక్షణమైన ఎండలో పెడితే మీకు అద్భుతంగా మీకు కొన చిగురించి మీకు మీకు అద్భుతమైన ఆశాకిరణాన్ని మీకు కలగజేస్తుంది. సో అద్భుతంగా మనం ఈ మెట్ట తామర ప్లస్ దానికి నెక్స్ట్ కుర్కుమిన్ టర్మరిక్కి తేడా ఏంటంటే మెట్ట తామర యొక్క లీఫ్ చాలా వెడల్పుగా మీకు అరటి యొక్క లీఫ్ మాదిరిగా కనిపిస్తుంది. కానీ కుర్కుమిన్ ఆర్ టర్మరిక్ యొక్క లీఫ్ పొడవుగా ఉంటుంది, బాగా పొడవుగా ఉంటుంది. సో ఇంచుమించుగా మీకు వైశాల్యంలో మీకు తేడా ఉందో తప్పితే మీకు లక్షణాలు దుంపజాతి మొక్క. సో వెజిటేటివ్ ప్రొపగేషన్ అద్భుతంగా మనం సెక్షన్ కటింగ్స్ చేసి ప్లగ్ అండ్ సాకెట్ టైప్లో చేయొచ్చు, లేదా హారిజాంటల్ వెర్టికల్ అండ్ ఇది ఆబ్లిక్ సెక్షన్స్లో ఈ విధంగా చేసి మీకు స్టెబిలైజ్ చేసి మనం ఎముక ఇరిగినప్పుడు ఏ విధంగా మనం ఇమ్మొబిలైజేషన్ చేస్తాం లేదా స్టెబిలైజేషన్ చేసి బోను ఏ విధంగా అతుక్కుంటుందో అదేవిధంగా ప్లాంట్స్లో మధ్య సంయోగ క్రియ జరిగి మనకి అద్భుతమైన సంకర జాతి హైబ్రిడ్ వెగార్ మనకి వస్తుంది. దాని ప్రాపర్టీస్ అనూహ్యంగా మీకు అద్భుతమైన ఆయుర్వేదిక్ గుణాలని మనం సవి చూస్తాం. సో మీరు ఎందుకంటే ఈ అరటి నెక్స్ట్ మెట్ట తామర ప్లస్ పసుపు కుర్కుమిన్ టర్మరిక్ మీద మీరు వాటర్ వేస్తే అది మీకు ఒక ముత్యపు బిందువు కింద మీకు రాలిపోద్ది. మీరు తామర మీద వేయండి, కలువు మీద మీరు వాటర్ డ్రాప్ వేయండి, ఒక పెరల్ కింద మీకు రోల్ అవుతుంది. దానికి ఎడహెసివ్ ప్రాపర్టీస్ ఉండవు. మిగతా ఆకులు ప్రతిదీ మీకు వాటర్ని అట్రాక్ట్ చేస్తుంది, ఇది వాటర్ని రిపల్ చేస్తుంది. ఇది ఆకు మీద కనుక మీరు వాటర్ని మీరు ఇది చేస్తే మీకు ఒక పాదరసం ఏ విధంగా అయితే గ్లాస్ మీద దొర్లిపోద్దో అదేవిధంగా మీకు ఈ వాటర్ మీకు అంటుకోకుండా ఫ్రిక్షన్ ఫ్రీ రొటేషన్ అయ్యే సృష్టిలో మొక్కలు మీకు కలువ, తామర, నెక్స్ట్ విక్టోరియా రిజియా, నెక్స్ట్ ఈ మెట్ట తామర, అరటి, నెక్స్ట్ మీకు కొన్ని అరటిలో డిఫరెంట్ వెరైటీస్ కూడా మీకు అద్భుతంగా ఇదే ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. దీనికి ఎంతో సైంటిఫిక్ రీజన్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV సైనింగ్ ఆఫ్.